హలో ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ ఒక రేంజ్లో ఎండ్ అయిపోయింది మార్కెట్. ఎందుకంటే ఈరోజు మంచి వోల్టాలిటీతో ఎండ్ అయింది. మార్నింగ్ నుంచే అలా కొంచెం వోల్టాలిటీ చూపించింది. స్టార్టింగ్ 26,200 నుంచి మార్కెట్ బిలో వరకు వెళ్ళింది. 200 నుంచి కోర్స్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది. రిజెక్షన్ నుంచి 175 నుంచి మళ్ళీ ఒక సపోర్ట్ లాగా తీసుకొని మార్కెట్ ర్యాలీ అయింది 26,270 వరకు, ఆల్మోస్ట్ 270 వరకు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యాయి. ఇది ఒక స్పైక్ ఇవ్వడం వల్ల 26,200 పైనకి బ్రేక్అవుట్ ఇచ్చినాక కొంచెం సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. కానీ రెసిస్టెన్స్ అనేది ఇంకా అలానే ఉంది. సో ఇంత ఫాస్ట్గా ఇక్కడ చూడండి, ఇక్కడ రియాక్షన్ తీసుకుంది, స్పైక్ ఇచ్చింది, మళ్ళీ సపోర్ట్ లాగా తీసుకుంది, ర్యాలీ అయింది. సో ఇంత ఫాస్ట్గా ఇలా జరిగితే సో ఆల్మోస్ట్ కొన్నిసార్లు ఈ వోల్టాలిటీ అనేది మళ్ళీ రివర్సల్ రావడానికి ట్రై చేస్తుంది ఇలాంటి వోల్టాలిటీలో. అండ్ విక్స్ కూడా పెరిగింది ఈరోజు కొంచెం. లాస్ట్ న్యూట్రల్ అండ్ అయింది విక్స్. 26,200 వరకు మళ్ళీ మార్కెట్ నిఫ్టీ తీసుకొచ్చింది అండ్ ఫాల్ ఇక్కడ వరకు వచ్చినాక 200 దగ్గర కొంచెం టెస్టింగ్ చేసింది, మళ్ళీ సపోర్ట్ తీసుకోవాలా లేదా అని. కానీ అక్కడ మంచి బ్రేక్ డౌన్ ఇచ్చింది కాబట్టి కొంతమంది ఎక్కువ ప్రెషర్ పడింది మార్కెట్లో. సో ఇది మళ్ళీ సపోర్ట్ లాగా తీసుకోవాలని ట్రై చేస్తున్నట్టుంది. ఎక్కడైతే ఈరోజు స్టార్టింగ్ ఎక్కడ లో ఫామ్ అయిందో అక్కడ వరకు. ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ తర్వాత మంచి పొజిషన్ తీసుకోవచ్చు, మనం ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు. అండ్ స్టాప్ లాస్ దానికి ఎక్కడైతే 26,220 ఉందో సో ప్రీమియమ్స్లో అది చూసుకొని మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచే మళ్ళీ రియాక్షన్ తీసుకుంది 26,200ని మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ రిజెక్ట్ అయింది, మళ్ళీ ఫాల్ జరిగింది. సో నేను ఆల్రెడీ చెప్పాను మార్నింగే ఒక రేంజ్ వరకు వోల్టాలిటీ ఉంటుందని, ఒక బిగ్ రేంజ్ వరకు. సో అదే జరిగింది. 26,124 130 వరకు వెళ్ళింది, మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ సేమ్ అదే వోల్టాలిటీ అండ్ రేంజ్ బౌండ్లో మార్కెట్ ఎండ్ అయింది. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ ఎక్కడైతే ఓపెనింగ్ జరిగిందో అక్కడ ఎండ్ అయిపోయింది. ఈరోజు కొంచెం ఆప్షన్ సెల్లర్స్కి కొంచెం డికే అండ్ షార్ట్ స్ట్రాటజీ లెవెల్ చేస్తారు, వాళ్ళకి కొంచెం ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. అండ్ నిన్నటి మార్కెట్తో కంపేర్ చేస్తే ఈరోజు కొంచెం సైడ్ వేస్ రేంజ్ బౌండ్ అనుకోవచ్చు. కానీ ఇంత వోల్టాలిటీలో ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది లాస్ట్ మూమెంట్లో కొంచెం తగ్గాయి, ఎందుకంటే విక్స్ క్రాష్ అయింది కాబట్టి 2 PM ఆర్ 1 PM తర్వాత. అండ్ నిన్నటి మార్కెట్లో మనం అనుకున్నట్టు క్రాష్ అయింది కదా, 370 వరకు వెళ్ళి అక్కడ నుంచి రివర్స్ అయింది. అండ్ నిన్నటి మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఫియర్ ఉండడం వల్ల లాస్ట్ మూమెంట్లో మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ పెరుగుతుందని. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా కొంచెం మార్కెట్ మళ్ళీ రివర్సల్ అవ్వడానికి ట్రై చేసింది, కానీ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే న్యూస్ ఇంకా అయిపోలేదు, నెగిటివ్ న్యూస్ అనేది ఇంకా ఒక న్యూస్ అనేది పెండింగ్ ఉంది. ఆ న్యూస్ కనుక మనకి కంప్లీట్గా ఎండ్ అయిపోతే కొంచెం ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవ్వడానికి అండ్ మంచి బుల్ రన్ స్టార్ట్ అవ్వడానికి. సో ఒక నెగిటివ్ న్యూస్ అనేది పాజిటివ్గా ఎండ్ అవ్వాలా లేకుంటే ఆ నెగిటివ్లోనే ఎండ్ అవ్వాలా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. అందుకే ఇంకా ప్రెషర్ పెరుగుతూనే ఉంది మార్కెట్లో. ఒకవేళ నిజంగా నెగిటివ్ న్యూస్ అనేది వ్యాలిడ్ అయ్యి ఉంటే మాత్రం ఇంకా క్రాష్ కనబడుతుంది మార్కెట్లో. అండ్ నెక్స్ట్ ఒకవేళ మార్నింగ్ ఓపెనింగ్ జరిగేది ఉంటే మ్యాక్సిమం ఈ రేంజ్లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నిన్నటి మార్కెట్ నుంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ అని చూపించిన సిగ్నల్ ఇచ్చిన మళ్ళీ ఫ్లాట్లోనే గ్యాప్ డౌన్తోనే ఓపెన్ అయింది అండ్ కొంచెం వోల్టాలిటీ చూపించింది. రేపు కూడా మ్యాక్సిమం చెప్పాలంటే ఇది ఒక రేంజ్లోనే తిరిగే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. మళ్ళీ ఒకవేళ పాజిటివ్ న్యూస్ కనుక ఏమన్నా అప్డేట్ అయ్యి ఉంటే 200ని మళ్ళీ సపోర్ట్లా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే ఇలానే సైడ్ వేస్లో తిరిగి ఇంకా నెగిటివ్ న్యూస్ అనేది వ్యాల్యూ అయ్యి ఉంటే మళ్ళీ 26,100 వరకు చూస్తుంది. ఒకవేళ మార్కెట్ రేపు ఇంకా వ్యాలిడ్ అనుకుంటే నెగిటివ్ న్యూస్లో ఇక్కడ ఒక రియాక్షన్ తీసుకుంటుంది క్యాండిల్. అయితే 26,200 దగ్గరైనా రియాక్షన్ తీసుకోవాలి మార్నింగ్ నుంచి. ఆ 26,000 గ్యాప్ డౌన్తో 26,100 దగ్గర ఉంచిన ఒక క్యాండిల్, బిగ్ క్యాండిల్ కనబడుతుంది. మేబీ ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. ఒకవేళ ఆ న్యూస్ అనేది ఇంకా ప్రెషర్ పెడితే. అండ్ ఈరోజు రిలయన్స్ కూడా బాగా క్రాష్ అయింది, నియర్లీ ఒక 5% వరకు 4% వరకు. అండ్ అది కూడా ఒక నెగిటివ్ న్యూస్ ఈరోజు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ తెలుగు.